బహుశా జీవితం ఇక్కడే ముగిసిపోవచ్చు, లేదంటే ఈ ఆటలో మేము ఓడిపోవచ్చు కూడా. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఈ నగరానికి ఏమైంది? కొన్ని చోట్ల మసి, కొన్ని చోట్ల పొగ. అయ్యో అది కాదు. ఓ సారీ, డైలాగ్ మారిపోయింది. ఈ నగరం గురించి నేనేమీ అనటం లేదు, ఎందుకంటే ఒక్కో నగరానికి ఓ క్యారెక్టర్ ఉంటుంది. మారుతూనే ఉండే ముఖాలు, ప్రేమంటే ఏమిటో తెలియకుండా వీధుల్లో తిరిగే పిల్లలు. ఇదిగో వీళ్లే మన హీరోలు. ఈ నగరానికి వీళ్ళు తెలుసు, వీళ్ళకి కూడా ఈ నగరం గురించి తెలుసు. సౌకర్యంగా జీవించాలని ఈ నగరంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నప్పుడు వీళ్ళు కోరుకునేది ప్రతి పూట భోజనం. వీళ్ళని ఆదరించేవాళ్ళు ఎవరూ లేనందువల్ల వీళ్లే ఒకరినొకరు ఆదరించుకుంటూ తోడునీడగా ఉంటున్నారు. ఎవరికైనా ఒక సమస్య వస్తే అది అందరి సమస్య అవుతుంది. దాన్ని అందరూ కలిసి పోరాడి పరిష్కరిస్తారు. అందుకు కారణం స్నేహం తప్ప వారికి జీవితంలో ఇంకేమీ లేదు. ఒక్క పూట భోజనం కోసం వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. రాజకీయ నాయకులు ఆస్తుల కోసం ప్రజల సొమ్మును దోచుకుంటున్నప్పుడు తిండి కోసం వీళ్ళు దోచుకోవటంలో ఎలాంటి తప్పు లేదనిపిస్తుంది. ఏది ఏమైనా వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో మనం వేచి చూద్దాం. ఏంట్రా ఆకలిగా ఉందిరా? రే రే లేవరా. రండ్రా. వచ్చేసినా? నేను ఇక్కడే ఉండా. నేను ఇక్కడే ఉన్నానయ్యా, కిల్లి కొట్టు పక్కనే ఉండా. నువ్వు వచ్చేవా లేదా? వదలండిరా. ఏమిట్రా ఈ గొడవ? ఏంద్రా ఈ గొడవ? రే పోండ్రా, పోండ్రా ఇక్కడి నుంచి. చెప్పేది మీకే, పోండి. ఒక్కటి ఇచ్చాను అనుకో బండేదవా. రే ఈ బ్యాగ్ పట్టుకోరా. ఈ రోజు వీళ్ళు అంతు చూస్తా. ఉండండి. ఎవరినన్నా అడిగి చూడండి రా, నా గురించి తెలుసద్దా. అయ్యో ఈడేమోడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రే రే అభయ. అయ్యయ్యో బ్యాగ్ ఎత్తకపోయాడా? నేను ఇరుక్కుపోయానే. ఎక్కడున్నావురా? రే నేను ఎక్కడున్నాను? ఇక్కడ దాక్కున్నావా? రే నీకేం కాలేదుగా? బ్యాగ్ ఎదురా.
రే ఒక్క నిమిషం ఆగరా. మేము నమ్ముకున్న దేవుడా బ్యాగులో వెయిట్గా ఉండాలి. డబ్బు లేకపోయినా పర్వాలేదు, తినడానికి ఏమైనా ఉండాలి. ఏంట్రా ఇంత కంపు కొడుతుంది? అయ్యో భలే వెయిట్గా ఉందిరా. హాయ్ సాంబార్. ఏం చేస్తున్నారు అయిపోతారు. అయ్యో కొరికే సరిపోతాడు. ఎక్కడున్నావా? ఇక్కడ వస్తున్నారా? సార్ నేను కాదు సార్, వదిలేయండి. రాజా ఎక్కడున్నావురా? ఎక్కడున్నావురా? బయటికి ఏమేడ్రా వీడు? రాజా రేయ్ రే రారా బయటికి. ఎక్కడున్నావు? నిన్నే. రాజా ఏమైపోయాడ్రా వీడు? అందరూ ఇక్కడే ఉన్నావురా, బయటకు వచ్చేరా. రాజా ఎక్కడున్నావురా? రాజా రేయ్ రాజా ఒక సంఘటనతో రాజు వాళ్ళందరినీ వదిలేసి విడిగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో వెతకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు వెళ్ళిన చోటు ఎవరికీ తెలియదు. స్నేహితుడు వెళ్ళిపోయాడనే బాధని వాళ్ళు కొద్ది రోజుల్లో మర్చిపోయారు. కానీ వాడు చేసే నేరాలు వాళ్ళ వయసుతో పాటే పెరుగుతూ వచ్చాయి. ఏ విధంగానైనా సరే గొప్పవాళ్ళు కావాలన్నదే వాళ్ళ కోరిక. జీవితంలో ఒక్కరోజైనా మిస్టర్ వరల్డ్ కావాలని ఎంతోమంది కంటున్న కల వీడు కూడా కంటున్నాడు. అయ్యో సారీ, మనిషి మారిపోయాడు. నేను చెప్తున్న వ్యక్తి వీడు కాదు. వీడి పేరు ఉస్మాన్. నేను చెప్పిన క్యారెక్టర్ వీడే. నేను చెప్పినట్టే కలకంటున్నాడా? ఏమిట్రా ఇదంతా? ఇక్కడి నుంచి పోరా. అవును, నెలకు 300 రూపాయలు వీళ్ళకి ఫీజు కట్టాలి, పైగా ఈ బరువులు కూడా మొయ్యాలా? మన వల్ల కాదురా బాబు, వీళ్ళకి ఇంకో పని లేదా? వీడిని చూశారుగా, ఇంత మంచివాడు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. ఎప్పట్లాగే ఈరోజు కూడా మంచి విషయాలు జరగాలని మీరు దీవించాలి. ఈ దరిద్రపు వెధవ క్యారెక్టర్ ఎలాంటిదో అర్థమైందా? రోజు ఓ కొత్త పోస్టర్లో అమ్మాయిని చూడాలనుకునే వీడి పేరు ఆండ్రూ.
ఏంట్రా? ఏం లేదు. వీడి పేరు టామ్. ఎంతో మర్యాదస్తుడు. అంటే నిద్రపోతున్నప్పుడు. వీడి పేరు శ్యామ్. వీళ్ళ మధ్య ఎలాంటి గొడవ వచ్చినా వీడు చెప్పేదే ఆఖరి తీర్పు అవుతుంది. వీడి పేరు నవాజ్. ఏ గొడవైనా సరే ముందుగా వచ్చేది వీడే. ఎంతో చురుకైనవాడు. అయ్యో, పేపర్ ఓపెన్ చేస్తే చాలు అన్ని రేపులే. వీళ్ళందరినీ నెడ్ రోడ్లో నుంచోబెట్టి కాల్చి పారేయాలి. రే దరిద్రపు వెధవా, ఉదయాన్నే ఏంట్రా? ఏమిటండి? ఏం లేదు. షూ పాలిష్ చేసుకుంటున్నాడు. రాత్రి అయితే చాలు మ్యాటర్ సినిమాలు చూడడం, పొద్దున్నే దుకాణం. వచ్చి మంచి సీన్ పాటు చేసావు కదరా. అవునవును, ఏం సీనా నాకు తెలీదా? రే ఏంట్రా ఇదంతా? నవాసుని చూసావా? నవాసా? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఇది కామెడీయా? దీనికి నవ్వలే. వీడు బాంబులు వేయడం మొదలు పెట్టాడు. 15 16 17 19 ఉదయాన్నే ఏం చెత్త సరుకు చదువుతున్నావురా? ఏట్లో పారేసినా ఎంచి పారేయాలని చెప్తారు. అమ్మా, కానీ నువ్వు ఆ టైప్ కాదు కదా. రే సోడా కలుపుకొని తాగరా. సోడా యాడ్ చేయకూడదురా, ఇలా తాగితేనే ఒంటికి పడుతుంది. నువ్వు ఇంకో పెగ్గేరా. నీళ్ళు.
రే సూపర్ సాంబార్ వాసన వస్తోందిరా. ఆహా. ఆహా. రే మామ, ఆ సాంబార్ పెట్టే ఆ అమ్మాయి నా చేతికి దొరికిందే అనుకో, 10 ఏళ్ళు జైలుకు వెళ్ళినా పర్వాలేదని దాన్ని అలాగే. ప్రధానమంత్రి విదేశీ యాత్రలు టీ తీసుకోండి. ఏదేమైనా మన అమ్మాయి కాపురానికి వెళ్ళే ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు. ఎందుకని? ఎందుకంటే తనకి వంట చేయటం బాగా వచ్చు ఓ కదా. రోసి వచ్చేసింది. హాయ్ అంకుల్. రామా. ఏంటి అంకుల్ ఉదయమే డిస్కషన్ మొదలు పెట్టారా? మా మధ్య డిస్కషన్ సాగిపోయి ఎన్నో ఏళ్ళైందమ్మా. ఎవరితో ఏం మాట్లాడాలో బుద్ధే లేదు మీకు. అయ్యో ఊరికే అంకుల్ తిట్టకండి ఆంటీ. నాన్సీ ఎక్కడుంది? తన లోపలుంది రామ్మా. ఈ రోజు ఏమిటి కొత్తగా ట్రై చేసావు? సాంబార్. ఏమి నీకు సాంబార్ తప్పితే ఇంకేమీ రాదా? ఏ పోవే. ఏ టైం ఎంతైందో చూడు, త్వరగా రా. వచ్చేస్తాను. సాంబార్. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటూ బాగా లేట్ అయింది. ఈ రోజు ఆఫీస్ లో తిట్లు తప్పవు చూడు. టైం ఎంతైందో తెలుసా? మీ నాన్నగారు హాయిగా పేపర్ చదువుకుంటూ కూర్చున్నారు. మన టెన్షన్ అమ్మడు వస్తుంది. పాలు తాగి వెళ్ళమ్మా. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటూ కొన్న తెల్ల కాగితం. ఏ పిల్ల రే, ఉదయాన్నే సైటింగ్ మొదలు పెట్టేసావా నువ్వు? వెళ్ళి పని చూసుకోరా. అమ్మడు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి. ఆడపిల్లలకి రక్షణ అనేదే లేదు. ఓకే నాన్న, బయలుదేరుతాను. పూర్తిగా తాగి వెళ్ళి. చాలమ్మా. బ్లాక్ అంటే పింక్ బాగుంది కదా. రెడ్డి గారు, హలో. కృష్ణ. ఎస్ సార్. నిన్ను వెంటనే మీట్ అవ్వాలి ఇప్పుడే. ఓకే సార్, నేను బయలుదేరి వస్తాను. కూర్చో. నిన్ను రమ్మంది ఓ ముఖ్యమైన విషయం మాట్లాడటం కోసం. మన దగ్గర ఉన్న సరుకుని దేవరకొండ గొడౌన్కి చేర్చాలి సార్. అది కొంచెం రిస్క్ అయిన మ్యాటర్. ఓకే సార్. ఈ పని సవ్యంగా చేయడానికి నీ దగ్గర ఎవరున్నారు? సార్, మన వాళ్ళు పాత వాళ్ళు ఎవరు వద్దు. మనకు దక్కిన వాటిలోనే ఇది చాలా గొప్ప డీల్. అందుకని పాత వాళ్ళని ఉపయోగించుకోవడం రిస్క్. వాళ్ళొద్దు. ఓకే సార్. 5 కుర్రాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తున్నారు. వాళ్ళ గురించి అంతగా ఎవరికీ తెలియదు. వాళ్ళు పని పక్కాగా చేస్తారు సార్. అందులో ఎలాంటి అనుమానం వద్దు. అయితే ఓకే. ముందు వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ తీసుకురా. ఓకే సార్, నేను వస్తాను. కృష్ణ. సార్. మిగతాదంతా నీకు తెలుసు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఓకే సార్, ఐ డూ మై బెస్ట్. సిగరెట్ ఒకటి ఇవ్వండి. రేషాన్, వాడు డబ్బుతో వస్తాడంటావా? ఏం పిల్లలయ్య, మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? మామా, పీస్ సూపర్ గా ఉందిరా. పద.
ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేలాగే ఉంది. ఏంట్రా ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. కొబ్బరి చెట్టుకు చీర కట్ట ముదిరేలా లేరు తెంగర వెదవలు. అవునవును. వదిలేసి వస్తారా? ఛీ, ఎదవలా. రేయ్ వస్తున్నాడ్రా. ఇవి చాలండి. థ్యాంక్ యూ. మేడం మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. వెళ్ళు వెళ్ళు, ఈరోజు ఈయన చస్తాడు. ఇదిగో ఇక్కడ సైన్ చేయండి. ఎవరు నాన్సియా? కూర్చో. థ్యాంక్ యూ సార్. ఎందుకు లేటుగా వచ్చావు? అది మరి ఓకే పర్వాలేదు. ఈ రెడ్ కలర్ సుడిదార్లో నువ్వు సూపర్ గా ఉన్నావు. నేను నీకో విషయం చెప్పనా? నిన్ను నేను ఒక్కరోజు చూడకపోయినా నా గుండె పగిలిపోతుంది. అయ్యో ముసలోడు సుత్తి మొదలు పెట్టాడు. అవునేంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, మీరు చెప్పండి. రాను రాను నా మీద నీకు ప్రేమ తగ్గుతోంది. అయ్యో లేదు సార్, అలా అనిపిస్తుంది అంతే. నాన్సీ, నిన్ను నేను మిగిలిన స్టెప్లా చూస్తున్నానా? ఎందుకో తెలుసా? కొవ్వు. ఇంకేంటి? నువ్వేమైనా అన్నావా? ఏం లేదు సార్, నాకు అర్జెంటుగా కొంచెం పనుంది. అయితే నువ్వు వెళ్ళు. పనే ముఖ్యం. వస్తాను సార్. మేడం పెన్ ఇస్తారా? ఓ ష్యూర్, ఇదిగోండి. చా, ఈరోజు ఏమన్నాడే ఆ ముసలోడు? నీకు చేతపడి తెలుసా? ఏంటి? ఏదో ఒక రోజు వీడు నా చేతిలోనే చస్తాడు. అవును, మీలో ఎవర్రా జాన్ పీటర్? ఏంట్రా విషయం? అది మేము జాన్ పీటర్కే చెప్పుకుంటాం. నువ్వు జాన్ పీటర్ని కలిసి వెళ్తావా ఏంటి? అందుకే కదా వచ్చాం, వాడిని కలిసే వెళ్తాం. నేనే జాన్ పీటర్. శ్యాము, అయితే ఇవ్వాల్సిన ముందు ఇవ్వాల్సిందే. ఇక మీదట మీలో ఎవరైనా ప్రభాకరం గారి అమ్మాయిని ఇబ్బంది పెట్టారో మిమ్మల్ని అందరినీ లేపేసి కిరోసిన్ పోసి అందరినీ తగలెట్టేస్తాం, గుర్తుంచుకోండి. మార్నింగ్ లిచించాలి, రారా.
రేయ్ పని త్వరగా కానివ్వండి, లారీ వచ్చేస్తుంది, లోడ్ పంపించాలి. తొందరపడకండి అయ్యగారు, పని జరుగుతూనే ఉందిగా. ఆ? అయ్యో. దెబ్బలు తినొస్తారా? సిగ్గులేదు మీకు? థూ. సరే వదిలేండి, నేను చూసుకుంటాను. హలో, నేను జాన్ మాట్లాడుతున్నాను. అన్న నమాజ్ చేస్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి. అన్న, జాన్ లైన్లో ఉన్నారు. రజాక్ని మాట్లాడుతున్నారు. ఏమిటి విషయం? హలో, రేపు మనకి ఓ చిన్న పనుంది. సర్లేండి, అవన్నీ నేను చూసుకుంటాను, మీరు ఫోన్ పెట్టేయండి. నా గురించి మీకు సరిగ్గా తెలియదు. నిన్న మీరు కొట్టింది నా మనుషుల్నిరా. నేను మంచి వాళ్ళకి చాలా మంచివాణ్ణి, కానీ మీలాంటి వాళ్ళకి కోడి నాగుండ్రా. వీళ్ళు నా మనుషులు. ధైర్యం ఉంటే ఇప్పుడు చూపించండి రా. రజాకు చంపకూడదు, కాళ్ళు చేతులు మాత్రం. మీరు వెళ్ళి కాళ్ళు కూర్చోండి, వీళ్ళ సంగతి నేను ఇప్పుడే కదా కొల్లబొచ్చారు, మళ్ళీ ఎక్కడికి రా? వెళ్ళరా వెళ్ళు. రేయ్ అడిగి పోయి అర్థమైందా ఏంటి? నాకు పోయకుండా మొత్తం మీరు పోసుకుంటారా? రేయ్ నాకు కూడా పోయిరా. అలా దొంగతనం చేస్తే సగం పోలీసు వాళ్ళకే ఇవ్వాలి. మన రాజు గురించి ఏమైనా తెలిసిందా? తెలీదు. ఎన్నో సంవత్సరాలు అయింది కదా వాడు వెళ్ళి. వాడు వస్తాడ్రా, నా మనసు నాకు చెప్తోంది. వస్తాడ్రా, ఆడు తప్పకుండా వస్తాడు. వెళ్తున్నాడు. వాడు బెండ బెండ చేస్తున్నాడు.
మామ ఈ రోజు మనం భలే దొరికిపోయాం రా. ఏంట్రా ఏమిటి తాగి వచ్చారా? లేదండి, తాగలేదు, జస్ట్ పుచ్చుకున్నాం అంతే. ఏం బ్రాండ్ రాది? ఏం బ్రాండా? మీకు తెలీదా కొత్తగా ఏమైనా బ్రాండ్లు వచ్చాయా? ఏంటియా ఏంటి ప్రాబ్లం? ఫుల్గా మందు కొట్టారు సార్. రే నాకు డబుల్ ఆమ్లెట్ చెప్పరా. ఆమ్లెట్ కావాలా? ఆమ్లెట్ దిగండి దిగండి రా. దిగండి దిగరా. దిగండి లాక్కండి సార్. ఏంటి సార్ రేయ్, ఆగండి సార్. ఏంటి సార్? రే ఏంటి ఇదంతా? అయ్యా నమస్కారం అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. రేయ్, నా కాళ్ళ మీద పడతావేంట్రా? స్ట్రైట్ గా నుంచారా? ఛ, ఎంత కంపు కొడుతోంది. ఏ చెత్త సరుకు తాగారా? సరే వీళ్ళు ఫుల్ గా తాగారు సార్. మరి నువ్వు? నేను లైట్ గానే తీసుకున్నాను సార్. లైట్ గా తీసుకున్నావా? స్టడీగా నిలబడడం లేదు, లైట్ గా తీసుకున్నావా? ఇదిగోండి సార్. ఏంట్రా ఇది? ఈ పప్పులు నా దగ్గర ఉడకవు. రేయ్, ఇదిగోండి ఇవ్వరా, సార్, ఇవ్వు తీసుకోండి. సార్, తీసుకోండి సార్. సార్, లంచం ఇస్తారా? వదండ్రా స్టేషన్కి. సార్, ఇది నిజంగా అన్యాయం సార్. సార్, ఏంటి సార్ ఇది? సార్, అన్యాయం. వాడిని వదిలేయండి. వాడిని కూడా లాక్కురండి. రేయ్, రారా. అందరూ వెళ్తున్నాం కదా. నా బాటిల్ సార్. ఏం చేస్తున్నాడు రా వీడు? సార్ 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 తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి సార్. ఇస్తాను ఇస్తాను. మీకు మినరల్ వాటర్ తీసుకొస్తున్నారు. ఏంట్రా నవ్వు? అలాగ ఉడదీయాలా? సార్ కొంచెం కొంచెం తాగడానికి ఇవ్వండి సార్. సార్ ఊరుకోరా. ఇలా దొరికిపోయామంటారా? బాబు ఇదే. రే దాహంగా ఉందిరా. నోరు మూసుకుంటారా? సాగుకొట్టినా. రే ఆయన అరుస్తున్నాడు కదా, నోరు మూసుకుని పోరా. వద్దులేనాడు, అనవసరంగా విసిగిస్తున్నాడు. సార్ ఏంట్రా? తాగడానికి ఒక ఆపిల్ జ్యూస్. చెప్పు తెగుద్ది. సార్, ఎవరు మీరు? నా పేరు కృష్ణ, రామచంద్రారెడ్డి గారి పర్సనల్ మేనేజర్ని. నిన్న మీరు అరెస్ట్ చేసిన కుర్రాళ్ళందరూ మాకు కావలసిన వాళ్ళు. ఓ, రెడ్డి గారి మనుషులని మాకు తెలీదు. మీరు ఫోన్ చేస్తే సరిపోయేదిగా. సార్, ఆ కుర్రాళ్ళని వదిలేయండి. ఎస్ సార్. ఒక్క నిమిషం. మీరెవరు? ఎందుకు మమ్మల్ని విడిపించారు? నేను చెప్పానుగా శ్యామ్, మిగిలిన విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి ఈ రోజు కూడా లేటేనా? త్వరగా రా.
ఆగు. ఏంటి, పెద్ద పోజులు ఇస్తున్నారు. ఆగండి. ఏంటి? రండి. ఎవరా మీరు? ఎందుకుంటున్నారు? ఆడపిల్లల్ని అల్లరి పెడుతున్నారు. ఆ? ఎవరా చెప్పు ఏంట్రా? నీకు ఏంటి? రేయ్. ఎవరా నువ్వు? ఏంట్రా? ఇక్కడ ఏంట్రా? పోజు కొడుతున్నావు? ఏంట్రా? ఏంటి అనుకుంటున్నావు? కొట్టేనట్టు. ఆంటీ సూపర్ గా ఉంది కదా దారుణంగా ఉంది. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, రెస్ట్ తీసుకుంటే చాలు, ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. డాక్టర్ గారు బ్లడ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే నేను చెప్తానులే. ఓకే ఎందుకు అనవసరంగా ఏదో ఒకటి వాగుతూ ఉంటావు? సిస్టర్, ఇక్కడ మీరు నర్సుగా పనిచేస్తున్నారా? కాదు టీచర్ని. మ్మ్. అదృష్టం కొద్దీ తప్పించుకున్నావు, ఇలాంటి గొడవలకు ఎప్పుడు వెళ్ళకు. మ్మ్. మ్మ్. రేయ్, ఏమైందో తెలీదు, కడుపులో రకరకాల సౌండ్లు వినిపిస్తున్నాయి. ఓ. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. మ్మ్. సరే సరే వెళ్ళు. నర్సుని చూడగానే ఏదో తేడా చేసినట్టుంది. ఓరి దేవుడా, ఎంత పెద్ద గాయం రా. ఛీ, నోరు మూసుకోరా. నువ్వేం దిగులు పడకు, వాళ్ళని ఊరికి వదిలేయకూడదురా. రే ఎక్కడికి వెళ్ళారా? చిన్న పనుంటే వెళ్ళావురా. నిన్నెవరు కొట్టారో నువ్వు చూడలేదు కదా, పక్క రూమ్లోనే పడుకున్నారు, చచ్చిన శవాల్లా పడున్నారు. అలాగా అయితే చూడాల్సిందే. రారా పదండ్రా. వెళ్దాం. రే వస్తాను రా. అని ఇంకొక రౌండ్ వేద్దాం, పద. ఏం నీకు బాగానే పర్వాలేదు, ఉందిగా? ఇప్పుడు ఓకే. ఓకేరా. ఆహా వచ్చేసిందిరా. వచ్చేసింది. ఏంటి నాన్సీ ఇలా వచ్చావు? ఇప్పుడే టైం దొరికిందా నీకు? శ్యామ్ ఎక్కడ? ఆ రూమ్ లోనే ఉన్నాడు, వెళ్ళి చూడు. సారీ. ఓకే, పర్వాలేదు. ఇదంతా నీకోసమేగా. ఎప్పటి నుంచో నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అది ఇప్పుడు చెప్తాను. ఐ లవ్ యూ. శ్యాము వాళ్ళతో ఉన్న వాళ్ళంతా న్యూసెన్స్. ఎప్పుడు చూసినా పోలీసులు కేసులు. కుర్రాళ్ళంటే అలాగే ఉంటారు. సర్లేండి, వీళ్ళు బాగుపడినట్టే. ఆ వయసు కుర్రాళ్ళకి ఇలాంటివన్నీ సహజం, మనం పట్టించుకోకూడదు. హ్మ్. నెలొచ్చేసరికి అద్దె కరెక్ట్గా ఇస్తున్నారు కదా, ఇవన్నీ మనకెందుకు? అనాథలని జాలిపడే వాళ్ళని ఇక్కడ ఉండనిచ్చాను, కానీ అది తప్పని ఇప్పుడే నాకు అర్థమైంది. అమ్మా, నేను వెళ్ళి శ్యామ్ని చూసొస్తాను. మ్మ్. నేను స్నానం చేసి వస్తాను. హలో శ్యామ్, లోపలికి రావచ్చా? నువ్వా నాన్సీ? నీ గురించే అనుకుంటున్నాను. ఓ అవునా, అందరూ చెప్పే మాటలే. శ్యామ్, నీ ఫ్రెండ్స్ వెళ్ళిపోవడం చూశాను. నువ్వు భోంచేసి ఉండవని తెలుసు, అందుకే తీసుకొచ్చాను. ఏమిటిది? సాంబారా? వచ్చేసారా? ఏంట్రా రే, ఈ మ్యాటర్ ఇంతవరకు వచ్చిందా? రేయ్, నువ్వు అనుకుంటే ఏమీ లేదురా, ఊరికే వచ్చిందంతే. ఏమన్నా
మరి నీకోసం తీసుకొచ్చిన భోజనం అది అలా ఉప్మా పెట్టారా? రేయ్, ఓపెన్ చేయరా. వాసన భలే ఉంది కదా. సూపర్. తినండ్రా. ఉండరా, తీసుకున్నానుగా. మీరు తినాలంతే. ఇప్పుడు మాత్రం అవునురా. తినరా. తినండి తినండి. టేస్ట్ చేస్తానండు. రేయ్, మా ప్రాబ్లం ఏంటో మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. టైం బాగా తక్కువగా ఉంది. అది మీకెందుకు అర్థం కావడం లేదు? నాకు తెలుసు. आप लोग क्या मजा कर रहे हैं क्या? सब काम जल्दी करो. ఓకే సార్. ఆ. నువ్వు చెప్పింది నిజం. వాళ్ళు మనల్ని మోసం చేయరు. ఈ మ్యాటర్ వాళ్ళకే అప్పచెప్దాం. నేను వాళ్ళని డైరెక్ట్గా మీట్ అవ్వాలి. अरे आप लोग क्या बोल रहे हैं? नाकेन समझ आओ ले दो. 2 हफ्ते के बाद डील कर रहे हैं. अभी तक आदमी ना मिले. 1 करोड़ का बिजनेस है. आपसे नहीं होगा. तू छोड़ दो. అబే విక్రమ్ సింగ్, తూ బయటనా కూర్చోరా. కృష్ణ సార్. నువ్వు వెంటనే వాళ్ళకి ఫోన్ చేయి. ఓకే సార్. विक्रम सिंह, तू चिंता मत करो, ये डील हम लोग करेंगे. हाँ? రే మెల్లగా తినరా. హలో సార్, నేను నిన్ను వెంటనే కలవాలి. ఓకే, నేను వస్తాను. మనమందరం వెంటనే ఓ చోటుకు వెళ్ళాలి. సరే పద. రే రారా. నవాజ్, ఉస్మాన్, శ్యామ్, ఆండ్రూ అండ్ టామ్. నేను డైరెక్ట్గా విషయానికి వస్తాను. మీరు నాకు సహాయం చేయాలి. ఏమిటది? చెప్తాను, కానీ అంతకుముందు నేనెవరో మీరు తెలుసుకోవాలిగా. నా పేరు కృష్ణ, రామచంద్రారెడ్డి అసోసియేట్స్లో నేను పర్సనల్ మేనేజర్ని. రెడ్డి గారి గురించి మీకు ఎక్కువ చెప్పక్కర్లేదు అనుకుంటాను. ముందు మ్యాటర్ చెప్పు. ఈ కంపెనీకి వచ్చిన అతి పెద్ద డీల్ ఇది. 50 కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్. నేను చెప్పిన చోటికి మీరు దాన్ని తీసుకొచ్చారంటే తీసుకొస్తే అడిగిన అమౌంట్ మీకు వస్తుంది. ఇది మనకు అవసరం అంటావా? ట్రై చేసి చూద్దాంరా. ఒకవేళ వర్కౌట్ అయితే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. మనము హ్యాపీగా బతకాలిగా. అమ్మా నాన్సీ, ఆ, ఏమైంది? ఏం లేదు నాన్న. రెండు మూడు రోజులుగా నేను చూస్తూనే ఉన్నాను. మన కూతురు ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది. అలా మీకు అనిపించిందేమోనండి, అలాంటిదేం ఉండదు. లేదు, తప్పకుండా ఏదో ఉంది. అవును, అనవసరంగా మీ మనసు పాడు చేసుకోకండి. సర్లే, ఈ మధ్య నువ్వు రాను ఆ శ్యామ్ గురించే మాట్లాడుతున్నావు. పోవే. ప్రేమించే వాళ్ళకి పగటి కలలు ఎక్కువగా వస్తాయంటుంటారు. అది నిజమే.
అవన్నీ సర్లే. ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఏమవుతుందో కొంచెం ఆలోచించు. పర్వాలేదులే, తెలిసినా కూడా ఏదో ఒక రోజు ఆయనకి తెలియాలిగా. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అది మాత్రం జరగదు. ఉద్యోగం సద్యోగం లేని వాడితో నీ పెళ్లి చేసి నీ జీవితాన్ని నా చేతులా పాడు చేయలేనమ్మా. మీరేం చెప్పినా సరే, నేను పెళ్ళంటూ చేసుకుంటే శ్యామ్ని చేసుకుంటాను. అదేం చెప్పిందో విన్నావు కదా. ఆ శ్యామ్ గాని తప్ప తను ఇంకెవరిని పెళ్లి చేసుకోదట. నువ్వేంటే ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డావు? నన్నెందుకు అంటారు? వాళ్ళు ఇక్కడే ఉండి తీరాలని పట్టుబట్టింది మీరే కదా. నేను శ్యామ్నే పెళ్లి చేసుకుంటాను. శ్యామ్ని తప్ప నేను ఇంకెవ్వరిని ఊహించుకోలేను. నాన్సీ, అమ్మా తలుపు తీయమ్మా. నాన్సీ, నేను చెప్పేది తలుపు కొంచెం తీయమ్మా. వినమ్మా. భయపడకండి, నేనేమి చావను. నాన్సీ, హలో. హలో శ్యామ్, నువ్వెక్కడున్నావు? దగ్గరలోనే ఉన్నాను. నేను అర్జెంటుగా నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? నువ్వేం టెన్షన్ అవ్వకు, అంతా నేను చూసుకుంటాను. ఓకే? ఏంట్రా? వాళ్ళ నాన్నగారికి మా లవ్ మ్యాటర్ తెలిసిపోయి పెద్ద ప్రాబ్లం అయిందట. ఆయనతో మేం మాట్లాడతాం రా, నువ్వు దిగులు పడకు. ఆయన డెఫినెట్గా దీనికి ఒప్పుకుంటారు. అవునరా? కానీ ఒకట్రా, ఆడు గాని ఈడి మావైతే మాట్లాడి మాట్లాడి ని చంపేస్తాడు. అవునా మావా? ఊరుకుంట్రా, ఇప్పుడు ఆయన దగ్గరికి నేను ఎలా వెళ్తాం? నువ్వేం టెన్షన్ అవ్వకు, దానికి ఐడియా ఉంది. సూపర్ రా బావా. భలే ఐడియా. అది. ఊరికే వాసన చూడకుండా వీడొకడు. ఏంట్రా నువ్వు? పోయిరా, త్వరగా పోయి. లేటు అన్నీ ఉన్నాయిరా. ఎంత పెద్ద గొడవ కట్టాడు చూడు, బుద్ధులేని ఎదవా. మెల్లగా ఎక్కండి రా. గొడవ చేయకండి రా. కింద కింద చూడరా, మెల్లగా. మెల్లగా మెల్లగా జాగ్రత్త. నిదానంగా దిగండి రా. నిదానంగా దిగండి. దిగండి రా, దిగండి. కాల్ చేయకండి. పడ్డారంటే కాళ్ళు విరిగిపోతాయి. జాగ్రత్త. త్వరగా దిగి చావండి రా. జాగ్రత్త. అరవకండి రా. త్వరగా దిగండి రా. దిగుతున్నా. జాగ్రత్త. త్వరగా. అన్న చూడు నా పూలు. నీకు పువ్వులు ఎందుకు విధవ? త్వరగా రండి. వచ్చిన పని చూడు. త్వరగా రండి. తీసుకుంటా ఎదవా. అన్నా, ఇక్కడ బొమ్మ ఉంది చూడు. దీన్ని తీసుకుంటావా? బుద్ధులేని ఎదవా. రండి కంట్రీ ఫెలోస్, రండి. ఫాలో మీ. అయ్యో, చూడండి అన్న, ఈ బిడ్డను చూసావు, భలే ఉంది. భలే ఎలాడుతుంది. ఎందుకు ఇవన్నీ తీస్తున్నావు? అక్కడే ఉంచరా. సరే పదండి. రేగండి, టూల్స్ తీరా. తీస్తున్నా. త్వరగా కాదండి. అన్న ఇదిగో. రే ఇది కాదురా, ఇంకోటి. సరే అన్న. రే ఇది కూడా కాదురా, ఇంకోటి తీరా. అన్న తేలేదన్నా. తప్పుకోండి. ఒక్కదాంతో నేను ఓపెన్ చేస్తాను. తప్పుకోండి. తప్పుకోమని చెప్తున్నానా? నేను తెమ్మన్న టూల్స్ ఏంటి, నువ్వేం తెచ్చావు? అన్నా, ఒకవేళ సంచి మర్చిపోయినేమో డౌట్ గా ఉందన్నా. మనోడు తలుపు తెరిచేస్తాడు. అన్నా ఏంటనేది? అన్నా ఇక్కడ అల్లమరా ఉందన్నా, చూడండి. అన్న అల్మారా అన్నది. అన్నా బీరో కూడా ఉంది. అవునా? ఇదిగో ఇదిగో కానివ్వండి. ఇటువైపు రండి. నేను చూస్తాను, మీరు బయటకు వెళ్ళండి. ఒక్క నిమిషం ఉండండి. అక్కడికి వెళ్ళి ఇంకేమైనా ఉన్నాయో చూడండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. నేను వెళ్ళి ఈ రూమ్ లో వెతుకుతాను. మీరు వెళ్ళండి. ఇటు రాకండి, వెళ్ళండి. మనల్ని పంపించేసి ఆయన అక్కడ ఒక్కడు ఏం చేస్తాడు? వీళ్ళు మన కుర్రాళ్ళు కదా.
మత్తులో బాగుతున్నాడు పిచ్చివాడు. ఇంత అర్ధరాత్రి ఎవరు వచ్చి ఉంటారు? నవాజ్ కదూ? ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? చెప్తాను, తొందరపడకు. ముందు బిళ్ళల్ని ఎవర్రా? ఎవరా? ఎవరా? ఒక్క నిమిషం ఉండు. ఎవర్రా ఈ మాదా కావడం? నేను మీకు గుర్తులేనా? 10-12 ఏళ్ల క్రితం పోలీసులకు భయపడి పారిపోయిన ఒక చిన్న పిల్లాడు. నువ్వు బొత్తిగా మనిషివే మారిపోయావురా. ఇన్ని రోజులు ఎక్కడున్నావురా? పోలీసులకు భయపడి నేను ఒక స్పిరిట్ లారీ ఎక్కి పారిపోయాను. ఆ లారీని పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు నేను కూడా వాళ్ళకు దొరికిపోయాను. ఆ తర్వాత 7 ఏళ్ళు నేను జైల్లో ఉన్నాను. కొద్ది రోజులు బాంబే, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. ఎరా రాజా, బాంబేలో ఐటమ్ ఉంటుందంటారు, నిజమేనా? మోహన్ చూడు ఎలా ఉందో. కాదు కాదు, ఆ ఐటమ్ కాదు, నేను చెప్పింది తుపాకీ. తుపాకీ. నువ్వేం చెప్తావు? వీడింకా ఏం మారలేదు. ఫోన్లేరా, నువ్వు కరెక్ట్ టైంలోనే వచ్చావు. ఏ ఈ పని చాలా రిస్క్ రా. కొంచెం ఆలోచించి దిగితే మంచిది. వాడేరా, ఆ మేనేజరే ఫోన్ చేస్తున్నాడు. హలో. సరే, అయితే రేపు కలుద్దాం. రేపు డైరెక్ట్గా మీట్ అవుదాం అంటున్నాడు. నువ్వెళ్ళు. ఈసారి నేను అతన్ని కలవను. మావయ్య, ఆ పని నేనే చేస్తాను మావయ్య. నేను చేయగలను. నువ్వా? నువ్వు చిన్నపిల్లాడివిరా, వెళ్ళి పని చూసుకో. సార్, ఆ కుర్రాళ్ళు వస్తున్నారు.
కాస్త తప్పుకోరా. నేను చెప్పిన పని చేయడానికి మీరు రెడీగా ఉంటే ఇప్పుడే డీల్ కుదుర్చుకుందాం. మేము రెడీగానే ఉన్నాం, కానీ ఒక డిమాండ్ ఉంది. ఈ డీల్ని మేము ఫినిష్ చేయాలంటే మాకు 50 లక్షలు కావాలి. ఏంటి డీల్ ఓకేనా కాదా? కృష్ణ, ఈ డీల్లో ఏ ప్రాబ్లం వచ్చినా మాకు అనవసరం, కానీ సరుకు చేరాల్సిన చోటుకి చేరాలి. మేము ఒక మాట ఇస్తే ఇక ఎప్పటికీ వారు మీ సరుకు కరెక్ట్గా చేరుతుంది. గుడ్. ఇది అడ్వాన్స్, మిగతాది డీల్ పూర్తయిన తర్వాత. ఓకే ఓకే. ఈ పడవ నడిపే చెట్టు నా దగ్గర లేదు. ఏంటయ్యా? నా వాళ్ళ కాదు, నన్ను వదిలే. ఇప్పుడే హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఎవరిది? ఈ ఏరియాలో నాకు పోటీగా వచ్చిందా ఏంటి? అవును, 50 లక్షలకి ఎన్ని సున్నాలు ఉంటాయిరా? నాకు తెలిసి ఓ 10-15 ఉంటాయి అనుకుంటాను. అబ్బా రే మామా, టీ చెప్పరా. నాకు కూడా చెప్పరా. సరస్వతి డ్యూటీలోకి దిగిపోయింది. నాకు దమ్ ఇవ్వండి. ఏంటి అలా చేస్తున్నావు? నాకు ఒకటి ఇవ్వండి. అయ్యో, బాబా తను నిన్నే చూస్తోంది, నవ్వుతోంది. వీడి పాకెట్లో ఇప్పుడు గుడ్డు వేసామంటే ఆమ్లెట్ అయిపోతుందిరా. రేయ్, నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? నోటుకు వచ్చినట్టు వాక్కు. రే మామా, అటు చూడరా. బావా, పార్టీ వర్కౌట్ అయినట్టుంది. ఎవడ్రా వాడు? నెల తక్కువ వేదాలా ఉన్నాడు. కామెడీగా ఉన్నాడు రా. 4000, 500 ఇస్తాను. 2000, 1000 రూపాయలు. 2000. 1000 నుంచి పైసలు సరే, వస్తాను. బండి పేగను. మంచి బేరమే అనుకుంటాను. పోనేవరా. రే ఆపరా, ఆ పాపు. సూపర్ పీస్ లా ఉంది. పల్లెటూరు నుంచి వచ్చిందా ఏంటి బంగారం? ఒంటరిగా వచ్చావా ఏంటి? భయపడకు, నీకు తోడుగా మేము ఉంటాం. అలా మాట్లాడుకోవద్దు బంగారం. నువ్వు నాకు బాగా నచ్చేసావు. భయపడకు, డబ్బులు ఇస్తానుగా. ఈ రోజు నిన్ను వదిలేదు లేదు. ఏంటి భయపడ్డావా? అవును, నీ పేరేంటి? పద్మ. ఓకే ఓకే. నీకు వాట్సాప్ ఉందా? వాట్సాప్ లేకపోతే ఫేస్బుక్ లోకి రా. ఏంటి మాట్లాడవేంటి? ఇప్పుడే 2 చావు దెబ్బలు తిన్నారు. మీకు కావాలా? కొనరా. నువ్వెక్కడికి వెళ్ళాలి? చెరుకు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. చెరుకు ఫ్యాక్టరీగా? ఈ టైంలో అక్కడికి బళ్ళు ఉండవే. రే శ్యామ్, ఆటోని పిలవరా. కావాలంటే నేను వదిలేస్తానురా. ఆటో. సరే సరే, ఆటోలో పంపించండి. ఆటో వచ్చేసింది. నువ్వు వెళ్ళమ్మా. రా. సరే, మీరంతా ఇక్కడే ఉండండి. నేను రే, వీడెక్కడికి వెళ్తున్నాడు రా? కిందకి దిగరా. రారా. నాకు తెలుసు రారా. అయ్యో,
రే ఆ, రేయ్, వెళ్ళమ్మా. నేను వెళ్తానంటే ఎందుకు వద్దంటున్నారు రా? నేను వెళ్తాను రా. వెళ్ళమ్మా. తన్ని కరెక్ట్ గా చెరుకు ఫ్యాక్టరీ దగ్గర డ్రాప్ చేయి, ఓకేనా? ఆ అమ్మాయిని ఏమైనా రేయ్. అల్లరి పెట్టామంటే ఏంట్రా ఏంటండి? రేయ్, రేయ్, అల్లరి పెట్టాలని అనుకోకూడదు, అందుకే కొట్టాను. పాపా సరే, సరే, వెళ్ళు, వెళ్ళు. అయ్యో ఊరుకోరా. జాగ్రత్త. బాయ్, బాయ్. జాగ్రత్తగా తిప్పు, ఓకే, బాయ్ బాయ్. ఎండ్రా వెళ్దాం, రేయ్, టైం వెంటనే అయింది. వెళ్దాం, టైం అవుతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది. పదండ్రా, రూమ్ లో. ఎక్కడ వెళ్దాం? సరే, పదండి, పదండి. రేయ్. ఆవేశపడక పదండ్రా, అమ్మాయితో చెయ్, వెళ్తానంటే నోరు మూయ్. ఊరుకుతున్నారు. ఎంతైనా మన కన్న కూతురు కదా, ఇంకా మనం మొండి పట్టు పడితే తను తప్పకుండా ఏదో ఒకటి చేసుకుంటుంది. నేను ఆ శ్యామ్తో మాట్లాడుచున్నా. ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారు? మీరు మా అమ్మాయిని లవ్ చేయొద్దు అనా? ఆవేశపడకూడదు, ఎంతైనా ఇది మన కూతురు జీవితం కదా. సర్లేండి, మీరేమైనా చేయండి. తన ప్రాణానికి ఏమీ కాకూడదు. నాన్సీ, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి శ్యామ్? శ్యామ్, ఇవన్నీ అవసరమా? నాకెందుకో చాలా భయంగా ఉంది. మేము ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాం. ఎలాగైనా సరే పూర్తి చేయాలి. తప్పదంటావా? నిన్న మీ నాన్న నాతో మాట్లాడారు. ఏమన్నారు? నిన్ను జీవితాంతం పోషించే తాహత నాకుంటే మనం ఈ విషయం గురించి ఆలోచిద్దామన్నారు. నిజంగానా? నేను నమ్మలేకపోతున్నాను. దానికి మనకు డబ్బు కావాలి. ఈ డీల్ పక్కాగా ఫినిష్ అయితే మా అందరి జీవితాలు సెటిల్ అయిపోతాయి. అయినా శ్యామ్, ఇదే లాస్ట్ డీల్. ఆ తర్వాత ఇంకేమీ చెయ్యం. ఆ తర్వాత పెళ్లి చేసుకుని హాయిగా ఉందాం. ఈ జనరేషన్ కుర్రాళ్ళు సూపర్ రా, ఎంత బాగా ఆడుతున్నారు. మన చిన్నతనం మీకు గుర్తుందా? ఎలా గుర్తుంచుకోమంటావు? ఎవరెవరో కనిపాడేసిన వాళ్ళం, వాళ్ళకు అవసరం లేదని చెత్తకప్పులో పాడేశారు. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉందిరా. ఇలా బతకలేకపోతున్నాం కదా. వదిలేరా, కన్నవాళ్ళు మనల్ని వదిలేసినందువల్లే ఇలా అందరం కలిసాం. అది కూడా నిజమేలే. మన అయ్యగారు. చెప్పండి సార్. ఏంటి విషయం? ఇది మనమే చేద్దామా? అవునరా, అదే కరెక్ట్. వాళ్ళ కోసం ఒక జీవితం ఉంది మనకి. అవునరా, ఆండ్రూకి ఎన్నో కళలున్నాయి. ఎన్ని రోజులు మనం ఏదో విధంగా బతికేశాం. మనం చచ్చినా పర్వాలేదు, మన ఫ్రెండ్స్కు మంచి లైఫ్ దొరికితే బాగుంటుంది. వాళ్ళకి తెలియొద్దు, ఇది మనమే చేద్దాం. మోహన్ సార్, హార్డ్వేర్ టెక్నీషియన్ వస్తానని చెప్పాడు, వచ్చాడా? రాలేదు సార్. రమ్మని చెప్పాను, వస్తారు. సిస్టమ్ హ్యాంగ్ అయ్యి 2 గంటలయింది. ఏ పని జరగడం లేదు. త్వరగా రమ్మని చెప్పు. పో. సరే సార్. ఒక్క పనికి పనికిరాడు. హలో, అవును, వచ్చేయండి వచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఏదో సిస్టమ్ పాడైందని రమ్మన్నారు. అది
హాయ్ నాన్సీ. నువ్వా? వావ్, నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావా? ఆ, నువ్వు రావడం కూడా మంచిదే. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఓకే, వర్క్ అయిపోయాక వస్తాను. మ్, ఓకే. ఏమిట్రా సైలెంట్గా ఉన్నారు? ఇంకా మందు కొట్టుండ్రు అందుకేరా. రే, ఎందుకురా మమ్మల్ని విడిపిస్తున్నారు మీరు? ఎందుకు ఇలా చేశారు? ఆ? ఏంట్రా శ్యామ్ ఇది? రజాక్ మాతో అంతా చెప్పాడు. అయితే మీరు విడిగా చేయాలనుకుంటున్నారా? చాలా సంతోషం. అది కాదురా, మీకు మంచి జీవితం, మంచి అమ్మాయిలు ఎదురు చూస్తున్నారు కదా. రేయ్, ఒక అమ్మాయి కోసం మా ఫ్రెండ్షిప్ ని వదులుకోవాలనుకోకు, అర్థమైందా? మనం అందరం చిన్నప్పటి నుంచి కలిసే బతికాం కదరా. ఛే, బతికినా సరే చచ్చినా సరే మనమందరం కలిసే ఉండాలి. అలా కాకుండా విడిగా ఉండాలనుకోవడంలో అర్థమే లేదు. శ్యామ్, దీన్ని ఎక్కడికి చేర్చాలి? పొల్లాచి దగ్గరున్న దేవరకొండలో. నాకెందుకో టెన్షన్గా ఉంది. 2 పెగ్గులు వేద్దామా? ఉమ్, ఈ డీలింగ్లో ఏం జరిగినా సరే చివరగా సాధించబోయే విజయం మన సొంతం అవ్వాలి. మన ఫ్రెండ్షిప్ని ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పటికీ విడదీయలేర్రా. ఈ జన్మకు మనం ఇలాగే ఫ్రెండ్స్గా ఉందాం, ఎప్పుడూ విడిపోకూడదు. హలో హలో శ్యామ్, రేపు ఉదయం 10 గంటలకి మర్చిపోవద్దు. ప్లేస్ గుర్తుంది కదా? గుర్తుంది. డబ్బులు కరెక్ట్ గా తీసుకుంటావు, సుఖాన్ని మాత్రం లోపల ప్యాక్ చేస్తావు. అంతా నా కర్మ. తింటావా డార్లింగ్? బంగారం, నువ్వే నా ప్రాణం. తిన్నాను, భలే ఉంది. నువ్వు తిను డార్లింగ్. నువ్వు తిన్నావంటే దీని రుచి ఇంకా పెరుగుతుంది. ఏంటి? ఏయ్ తిను. వచ్చేసాను, నీ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు చూడు బంగారం. ఈరోజు మనం ఎవరు అది పానకంలో పుడకలా వచ్చారు? అయ్యయ్యో, ఈ టైంలో వీళ్ళెందుకు వచ్చారు? ఏంటయ్యా? దీన్ని ఎక్కడ దాచాలి? నువ్వు ఎక్కడ? మంచం దేని దూరు. కింద? అవునవును, నువ్వెందుకు భయపడతావు? మనవాళ్లే కదా. అందరూ నీకు కావాల్సిన వాళ్ళే. దూరు దూరు, ముందు దూరు. మూసుకో మూసుకో, బాగా మూసుకో. అయ్యో, ఏయ్ మీరా? యా, ఎందుకు నువ్వెందుకో టెన్షన్గా ఉన్నట్టున్నావు? లోపల వేడిగా ఉంది, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పర్వాలేదు, మనం లోపలే మాట్లాడుకుందాం. తప్పుగా ఏంట్రా? అయ్యో, ఏదో ఉంది. పువ్వు లాంటి పాదం. బావా, కాలు. ఏయ్
ఇదేనా మ్యాటర్? రా రా రా, బయటికి రా. అక్కడే పడుకుని సెటిల్ అయిపోతావు ఏంటి? బయటికి రా. ఏ చూడరా, మన సరస్వతి. బయటికి రా. ఆ, ఆ. వెళ్ళిపోతుంది. నేను మీతో ఒక్కసారి సరస్వతి, వీడికి నువ్వంటే మహా పిచ్చి. పోరా. పొద్దునే చౌగిరాకి దొరికి బంగారం. పోరా. అన్నా, నేను చెప్పింది గుర్తుంది కదా? ఉండు ఉండు. ఏంటో వాళ్ళు ఇంకా రాలేదు. వచ్చేస్తారు, వచ్చే టైమే ఇది. ఈ డైమండ్ ఈరోజు వాల్యూ 50 crores ఉంటుంది. ఈ డైమండ్ మిస్ అవడానికి వీల్లేదు. మీరు ఏదైనా గోల్మాల్ చేయడానికి ప్రయత్నించారో చంపేస్తాను. నమ్మిన వాళ్ళకి ఈ రామచంద్రారెడ్డి దేవుళ్ళు లాంటివాడు. నన్ను మోసం చేయాలనుకున్న వాళ్ళకి అర్థమైందనుకుంటాను. కృష్ణ, వీళ్ళకి వివరంగా చెప్పు. ఈ మ్యాప్లో ఉన్న రూట్ ప్రకారం మీరు పొల్లాచికి వెళితే చాలు. ఈ మిషన్ మీరు తేలిగ్గా తీసుకోకూడదు. కేర్ఫుల్గా ఉండండి. బయట వాళ్ళకు మీరు ఏదో టూర్కి వెళుతున్నట్టుగా ఉండాలి. అర్థమైందా? విష్ యూ హ్యాపీ జర్నీ. రెడ్డి గారు చాలా గొప్పవాళ్ళ ఉన్నాడు. మనం మొదలు పెడదామా? తప్పకుండా. ఓకే ఓకే. రా. రే, ఏం చేస్తున్నావురా? రారా వెళదాం. మామా, ఏమైందో తెలీదు, కడుపులో ప్రాబ్లం. నువ్వు నిన్న మందు కొట్టలేదు కదా, అందుకే అలా అయ్యి ఉంటుంది. సరే, కార్లో ఏమైనా స్టాక్ ఉందా? బండిలో ఒక ఆఫ్ ఉంది మామా. అయితే తీరా. ఆఫ్ ఉందా? ఏదైనా హోటల్ వస్తే పక్కన ఆపరా. సరేరా. ముగ్గురు పెద్ద మనుషులు ఉన్నారు. ఏదైనా గొడవ చేస్తారేమో చూడండి.
అన్నా ఆ, ఆ. అన్నా 3 బ్లాక్ టీలు 3 బ్లాక్ 3 టీలా? ఎంటీ గ్లాసులు. ఆ, 3 గ్లాసులు కావాలా? అవును. మొదలెట్టారా? రే ఏదైనా గొడవ అవుతుందేమోరా. ఏం కాదురా, ఏ గడవ వచ్చినా నేను చూసుకుంటాను. తప్పుకోవా. ఇది గ్లాసులు అడిగాను, ఏమన్నా ఏంటయ్యా కంగారు? కొంచెం త్వరగా తీసుకోండి. ఆ, కొట్టానికి కూడా ఓ పెగ్గి ఇచ్చేద్దామా? మిక్స్ చేయరా. మ్మ్. మ్మ్. అన్నా ఆ, మ్మ్, మ్మ్. ఆ, 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 ఆ. ఏంట్రా ఇది? ఇదేరా మావా మన బ్లాక్ డాగ్. సూపర్ గా ఉంది కదా. రే ఏమైనా తిందామా? వీడింతే, సరుకు దిగితే ఏదైనా మెంగాల్సిందే. ఏమండి తినడానికి ఏమున్నాయి? తినడానిక చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, చిల్లీ చికెన్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బూస్ట్, హార్లిక్స్, రాగి మాల్ట్ ఇవేమీ ఇక్కడ లేవు. మరైతే ఇంకేమున్నాయి? సాంబారు, దోశలే ఉన్నాయి. ఎటు సాంబార్ ఉందా? ఆ, ఆ. అయితే ఓ 10 దోశలు పెట్టండి. ఏంటి అలా సరే. చూస్తున్నారు? వెళ్ళి త్వరగా తీసుకురండి, వెళ్ళండి. ఆ, దోశలు రెడీ. ఆ, ఆ. మొట్టి తిండిపోతులా ఉన్నా. మెల్లగా తిను. ఏయ్, మెల్లగా తినరా. మెల్లగా తినరా. రేయ్, ఇలా తింటే చేస్తావు. మెల్లగా తిను. ఇదిగోండి బాబు. వాడి ఏయ్, తినమంటరా. ఇదిగో ఇదిగో ఇది కూడా తిను. మింగు, మింగు. బాగా మింగు. తినరా, బాగా తిను. దేవుడా. ఏయ్, నీకేమన్నా కావాలా? నాకేం వద్దురా, ముందు అని తిని. ఆ, రేయ్, రండి, రండి, వెళ్దాం. ఎంతైందండి? 100 రూపాయలు. రా రా రా, త్వరగా రా. రా, ఆ, త్వరగా రా. రండి. రే ఉండుండ్రా, నేను వస్తాను. రే రే, ఏ, 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 ఆగ్రా, ఎక్కడికి రా? ఏంటి అదే పట్టుకొస్తున్నావు? ఏయ్, ఏంటిరా? కొట్టానంటే ఇదిగోండి అన్న, ఇదిగో చెయ్యి కడుగు. అడుగు, చెయ్యి కడుగు. కడుగు, చెయ్యి కడుగు. పద. తృప్తిగా ఎక్కడి నుంచి తిన్నా. వచ్చారు? అంతా నా కర్మ. దేవరకొండకు వెళ్లే వరకు తిండి గురించి మాట్లాడేవంటే నోరు పగిలిపోద్దాయి. మనం బయలుదేరొచ్చు కదా. ఓకే. రెక్కలను తొడిగేము, గువ్వల్లి ఎగిరాము, పాకేము ఆకాశమే, చుక్కల్ని కోసేసి దిక్కుల్ని కలిపేసి ఆడేము సయ్యాటలే. అరెరే చుట్టాలి లోకం, మననే మెచ్చాలి భువనం, ఏ కష్టమెదురైన మనమదిరిపోబోము. నీ మప్పులో మెరుపు తీగల పెళపెళమంటూ సాగిపోదామా, పోదామా, నిప్పు రవ్వల అగ్గి పిడుగుల డమడమ అంటూ రేగిపోదామా, పోదామా. రెక్కలను తొడిగేము, గువ్వల్లి ఎగిరాము, పాకాము ఆకాశమే, చుక్కల్ని కోసేసి దిక్కుల్ని కలిపేసి ఆడేము సయ్యాటలే. ఈ దూరము ఒక గాయము, ఎదలోన పెంచే భారం, ఈ మౌనమే ఒక గేయము, ఓ బ్రహ్మ ఏ లీలాస్యం. తెలుసుకో నేస్తమా, వీడదు ఈ జ్ఞాపకం, తీయని వాసన సాకులే అనుక్షణం. రెక్కలను తొడిగేము,
గువ్వల్లి ఎగిరాము పాకేము ఆకాశమే చుక్కల్ని కోసేసి దిక్కుల్ని కలిపేసి ఆడేము సయ్యాటలే ఈ స్నేహము ఒక వరములే వాడని పూదోటలే ఈ బంధము ఒక సుధలే తరగనిది నిధిలే చీకటి వెలుగులు ఒకటే లేవో మిత్రమా వేదన మోదము సహజమే ఈ బ్రతుకునా పగరి సాని పగరి రెక్కలను తొడిగేము గువ్వల్లి ఎగిరాము పాకేము ఆకాశమే చుక్కల్ని కోసేసి దిక్కుల్ని కలిపేసి ఆడేము సయ్యాటలే హరనే చుట్టాలి లోకం మననే మెచ్చాలి భువనం ఏ కష్టమెదురైన మనమదిరిపోబో నీలి మబ్బులో మెరుపు తీగల పెడపడమంటూ సాగిపోదామా పోదామా నిప్పు రవ్వల అతి పిలుగుల ఢమఢమంటూ రేగిపోదామా పోదామా Cheers! నీళ్ళు ఎక్కువ కలిపేశావురా. అప్పుడే బాగుంటది తాగు మందు కొడితేనే మనకు కిక్ వస్తుంది. మాట్లాడుకుంటే తాగండ్రా తాగనివ్వండిరా. రేయ్, ఎంజాయ్ చేయాలి కదా. సూపర్ గా ఉంది. తాగాలి. ఫుల్గా తాగితే కానీ కిక్ రాదు. అలాగే సైడ్ డిష్ తీసుకో. సూపర్. ఇక్కడ తాగడం భలే ఉంది కదా. కొంచెం పోసుకో. పోసుకోండి. నాకు కొంచెం పోయిరా. నాకొద్దు, చాలరా చాలు. నాకు తెలుసు నువ్వు పోసుకోమని. ఏంటి అక్కడ నుంచి ఏం చేస్తున్నాడు? నిన్నే ఏం చేస్తున్నారు అక్కడ? మీరు కానివ్వండి. రే వాడిని డిస్టర్బ్ చేయకుండా వదిలేండి రా. వదిలేండి. బాటిల్ రాకపోయినా పర్వాలేదురా. అవునవును, కొంచెం చాలా తక్కువగా ఉందిరా. తాగండి. నేను పిసికెళ్ళి వస్తాను. ఇక్కడే ఉండండి. ఇప్పుడే వస్తాను. నేను వస్తాను. ఏంట్రా నాకు తోడొచ్చావా? నోరు మూసుకోరా. ఉస్మాన్, మందు మొత్తం బయటకు వచ్చేస్తుందిరా. వద్దురా, అసలే నేను టెన్షన్ లో ఉన్నాను. మెల్లగా రాజా, ఇలా రారా. రారా అంటే ఏంట్రా నువ్వు? రమ్మంటే చూడరా, నువ్వు పిల్లకొని వచ్చేసాడు. చెప్పు బావా, నీకోసం మేము పాట పాడబోతున్నారా? రాజా అది రాజా వేస్తే అది మొదలేరా. ఏమైందిరా? ఏం లేదు, నిద్ర వచ్చింది. ఇదిగో.
సరే నువ్వు వెనకాల కూర్చో, నేను డ్రైవ్ చేస్తాను. ఏయ్, జరుగు. హలో, అంతా మనం అనుకున్నట్టే జరుగుతోంది. ఓకే, నేను వచ్చేస్తాను. సరే. టైం అయింది, వచ్చేస్తారు. సార్, డైమండ్ వచ్చేసి. No. హలో. రాజా, ఏమైంది? అంతా మనం అనుకున్నట్టు జరుగుతోంది. సరే సరే, నేను వస్తున్నాను. ఇంతకీ ఈ సీన్లో నీ క్యారెక్టర్ ఏమిటో స్వయంగా నువ్వే చెప్తావా? కృష్ణ, ఏంటి?
ఏయ్, ఏయ్, చెప్పరా చెప్పు నీ ద్వారా ఇవన్నీ చేయించేది ఎవరో చెప్పు. ఏయ్, చెప్పరా, నిన్నే అడిగేది, చెప్పరా. అది అది చెప్పు. ఏంటల్లుడు నువ్వా? అవును, నేనే. శివ, నాకు కొంచెం భయంగానే ఉంది. ఇది రెడ్డి గారికి తెలిసిందంటే అంతే. రెడ్డి గారు ఆయన మా మావగారే కదా, వయసు అయిపోయింది కదా, అందుకే బుర్ర పనిచేయడం లేదు. మీరు ఆ గుర్రాల సంగతి చూసుకోండి, అది చాలు. ఓకే ఓకే. మీరు టెన్షన్ అవ్వకండి, ఇదే మన ప్లాన్. ఇదిగో ఈ ప్లేస్లో డైమండ్ మన చేతికి వస్తుంది. ఆ కుర్రాళ్ళని చావనివ్వండి, వాళ్ళ రాత అలా ఉంది. ఎప్పుడు కింగ్ లాగే బతికేద్దాం అనుకుంటున్నారా? వెళ్ళి రెస్ట్ తీసుకోండి మావయ్య, ఇక మీదటి ఇవన్నీ నేను చూసుకుంటాను. Don't move. ఏ మెంటల్, నేనేమన్నా బుర్ర తక్కువ అని అనుకున్నావా ఏంటే? ఇది నా అడ్డ, వీళ్ళందరూ నా వాళ్ళు. నువ్వు నన్ను ఎన్నిసార్లు అవమానించా, ఈరోజు నా చేతిలోనే చావబోతున్నావు. Hey, don't move. ఏయ్ పిల్ల వెదవా, నువ్వు తెలివైనోడివే, కానీ ఓసారి అటువైపు చూడు. రేయ్, ఎవరైనా ఒక్క అడుగు ముందుకు వేశారో అయిపోతారు. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచే వెళ్ళనిరా. ఎక్కడ్రా డైమండ్?
నా ముందు నిలబడి నాకు ఎదురు చెప్పిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో మిగలలేదు, కానీ నువ్వు ప్రాణాలతో ఉండాలి. ప్రతిరోజు అవమానంతో చస్తూ బతకాలి. నమ్మక ద్రోహి. మామయ్య నన్ను ఇలాగ వదిలేసి వెళ్ళకండి, చంపేయండి. పిచ్చి కుక్కలా బతకడం నా వల్ల కాదు. నన్ను చంపేయండి, చంపేయండి, చంపేయండి మావయ్య. అన్నా అన్నా ఇటు చూడండి, రాజా వస్తున్నాడు. డైమండ్ ఎక్కడ? ఇదిగోండి. గుడ్. మీరు నేనిచ్చిన పనిని కరెక్ట్గా చేశారు. తీసుకోండి. దీనిలో మీరు అడిగిన దానికంటే ఎక్కువే ఉంది. చూడండి. నాకే తెలియని నా శత్రువుని నా ముందు నిలబెట్టారు. స్నేహం కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధమే, కానీ మాకు అన్యాయం చేయడానికి ఎవరొచ్చినా సరే ఊరికే వదిలిపెట్టాం. అలాంటప్పుడు మా ప్రాణాలను కూడా లెక్క చేయం. ఇక మీకు ఏ ప్రాబ్లము రాదు. ధైర్యంగా వెళ్ళండి. ముందు వెళ్ళి ఒక ఫుల్ కొనాలి మావా. అవునవును, ఫుల్ కొడితేనే హ్యాంగ్ ఓవర్ తగ్గుద్ది. అర్జెంట్గా నేను పెళ్లి చేసుకోవాలరా బావా. నాకు కూడా కోరిక ఉందిరా. అవునా? అవునరా, కనీసం 5 గ్రామాలైనా చేసుకోవాలి. అలా అయితే వీడింటి పక్కనే రే, ఒక నిమిషం, మనం ఒక నిమిషం. వెళ్ళిపోవాలి. ఏమంటావురా? రే బావా, నువ్వు బాంబేకి వెళ్ళవా? అదేరా ఐటమ్ కొనడానికి. అదే మావా, తుపాకీ తుపాకీ. ఏమిటి? అదే బావా, తుపాకీ తుపాకీ షూట్ చేస్తారే. తుపాకీ తుపాకీ. రే బావా, ముందుగా ఈ డబ్బుతో పెద్ద బిజినెస్ ప్రారంభించాలరా. ఆ తర్వాత మనం కోట్లు సంపాదించాలి. సరే, ఏం బిజినెస్ చేద్దాంరా? ఆలోచిద్దాం. మనం అనిల్ అంబానీ లెవెల్ చేద్దాం. వీళ్ళేదో పెద్ద పథకమే వేస్తున్నారు, కానీ వాళ్ళ లక్ష్యం ఇంతటితో ముగిసిపోలేదు.